పీసీసీ నాయకత్వంపై దాదాపుగా తిరుగుబాటు ప్రకటించారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. ఓ బీసీ మహిళగా, ముదిరాజ్ బిడ్డగా నామినేటెడ్ పదవికి తాను అన్ని రకాలుగా అర్హురాలని చెప్పారు. ఎమ్మెల్సీ చేస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని, నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే పీసీసీ చీఫ్ ను అడ్డుకుంటానని హెచ్చరించారు. గాంధీభవన్ మెట్ల మీద ధర్నా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే 249 ధర్నాలతో మేము ముందుండి 146 కేసులు ఈరోజు కొట్లాడి ఒక మినిమం 10 కేసులతో ఇంకా మావి నాన్ అవైలబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కేసులు క్లోజ్ చేయమని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ పాలనలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు చూస్తున్నట్టయితే పరిణామాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో మీరందరూ గమనిస్తున్నారు. బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ఈరోజు ఈడీ కేసులు, స్కామ్లు, ఈరోజు మొత్తం తెలంగాణ సంపద 10 సంవత్సరాలలో దోచుకు తినేసి నెత్తికి 2 లక్షలు 3 లక్షల అప్పుతో ఈరోజు మహిళలను ఇబ్బంది పెట్టే పరిస్థితి. అదేవిధంగా 6 గ్యారంటీలో భాగంగా మీరు చూసినట్టయితే బస్ ఫ్రీ అమలు అవుతుంది. అదే విధంగా 500లకు సిలిండరు, ఇదే ఇన్సూరెన్స్ తో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ తో పాటు రైతు రుణమాఫీ. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేస్తూ, రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేస్తూ మహిళలకే ఇంట్లో పెద్ద పట్టం కట్టారు. కాబట్టి ఈ రోజు మేము గెలవగలిగాము అనేది గర్వంగా చెప్పుకోగలుగుతాం. 50% ఉన్న మేము, 51% ఉన్న మేము రాబోయే కాలంలో ఇంకా గట్టిగా పని చేయాలని చెప్పి నిర్ణయించుకొని బాడీ అంతా స్ట్రెంగ్తెన్ చేశాం. ఈ బాడీ అంతా కూడా ఎక్కడ కూడా మీకు చూసినట్టయితే సభ్యత్వ నమోదు చేయని వాళ్ళకి ఎవ్వరికి కూడా చోటు లేదు. సభ్యత్వ నమోదు ఎవరైతే చేశారో వాళ్ళకే చోటు కల్పించారు. 10 టాప్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ. ఇది చాలా గర్వకారణం. నాకు ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా 10 మంది 1000కి పైగా సభ్యత్వం చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందులో తెలంగాణలో 10 మెంబర్స్ ఉన్నారు. తెలంగాణ ప్రెసిడెంట్ ఇండివిజువల్ టాపర్ గా కూడా తెలంగాణ, నేషనల్ టాపర్ కూడా తెలంగాణగానే ఉంది. కాబట్టి మొన్న నేను అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ఢిల్లీలో మా 10 కార్యవర్గ సభ్యులు ఎవరైతే 1000 పైబర్గా చేసినారో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. ఢిల్లీలో ఏర్పాటు చేసి అల్కా లంబా గారు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ ఇది గర్వకారణం ఏంటంటే అనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీ అమల్లో మేము ఏ విధంగా అయితే పనిచేశామో, ఏ విధంగా అయితే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశామో అదే విధంగా లోకల్ బాడీస్ గా తిరుగుతున్నాం. ఈ రాబోయే కాలంలో అంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఢిల్లీలో కూడా 30 మెంబర్స్ 30 మెంబర్స్ కమిటీతో మేము ఢిల్లీకి వెళ్లడం జరుగుతుంది. 20 నుంచి 25 తారీఖు వరకు ఢిల్లీలో క్యాంపెయినింగ్ చేస్తాం. నిజంగా ఒక్క మాట చెప్పాలంటే ఈ క్రెడిట్ రేవంత్ అన్నకే పోతుంది అనుకుంటా. దేశంలోనే టాపర్ గా నిలిచింది తెలంగాణ. సో మాకు చాలా గర్వకారణం ఏంటంటే మా డేర్ అండ్ డైనమిక్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 లో నిలబడడం, తెలంగాణ అధ్యక్షురాలికి ఆ అవార్డు దొరకడం నాకు నిజంగా కూడా గర్వకారణం. సో తమ్ముళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఢిల్లీ ఎలక్షన్స్ కి ఏదైతే వెళ్తున్నామో 20 నుంచి 25 ఇదే విధంగా మా కార్యవర్గం అంతా 105 మంది 105 మెంబర్స్ తో మా కార్యవర్గం డిక్లేర్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో వాళ్ళు ఇంకా ఏ విధంగా అయితే గొడవ పెడతారో, ఈ రోజు మా ఆఫీస్ ముట్టడి, కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారంట. సో మగవాళ్ళు అవసరం లేదు, ఆడవాళ్లే వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్తాము. ఈ రోజు ఒకవేళ గాంధీ భవన్ దగ్గరికి వచ్చినట్టయితే 100% ఇక్కడ ఉన్న మా మహిళా కాంగ్రెస్ సోదరమణులే చాలు, ఎవరు అవసరం లేదు, పోలీస్ ఫోర్స్ కూడా అవసరం లేదు, మేము ధీటుగా ఎదుర్కొంటాం. సో ఆ విధంగా మేము ఏ విధంగా అయితే ఈ 3.5 సంవత్సరాలు మేము పనిచేశామో అదే విధంగా రాబోయే కాలంలో కూడా అందరికీ పెద్దపీట వేస్తానని చెప్పి రేవంత్ అన్న నాయకత్వంలో మళ్ళొకసారి తొందరలోనే పీసీసీ కూర్పు కూడా జరుగుతుంది. అదే విధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు పెద్దపీట వేస్తానని చెప్పి పీసీసీ అధ్యక్షులతో పాటు మన సీఎం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. నేను ఒకటే మాట మాట్లాడతాను. ఏంటమ్మా అమ్మ ప్రెస్ మీట్ జరుగుతుంది తల్లి.
ఇక్కడ కెమెరాలకు అడ్డంగా నిలబడతారేంటి? మీరు అడిగిన క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్ చెప్తాను. ఎవరు పదవులు శాశ్వతం కాదు. కాకపోతే నా పైన పెట్టిన ఈ నమ్మకం, ఏ పదవి ఇచ్చినా కొనసాగుతాను. ఈ పదవి నాకు కాకుండా ఇంకా ఏ చెల్లెకు వచ్చినా కూడా స్వాగతిస్తాను. ఎందుకంటే ఏ రోజు ఒక బీసీ బిడ్డ వెనుక పోలేదు. బీసీలు ఈరోజు ఎన్ని శాతం ఉన్నారో అందరికీ తెలుసు. అందులో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని నుంచి నేను వచ్చినాను. 60 లక్షల నుంచి 70 లక్షల దాకా మా జనాభా ఉంది. సో ఈరోజు ముదిరాజుల్లో ముగ్గురమే ఉన్నాం. శ్రీహరి ముదిరాజ్ గారు, రెండోది నీలం మధు ముదిరాజ్, ఒకటి సునీత ముదిరాజ్. కాబట్టి మహిళలకు సంబంధించి పెద్దపీట వేస్తారనే నమ్మకం నాకు ముఖ్యమంత్రి గారు వేస్తారని చెప్పి మాట ఇచ్చారు. అదే విధంగా రాబోయే కాలంలో ఏ పదవి ఇచ్చినా కూడా నాకు సంతోషమే. కానీ ప్రెసెంట్ గా ఈ రోజు మీరు ఏదైతే అంటున్నారో దానికి చెక్ పెడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి కాబట్టి కంటిన్యూ అవుతున్నా. నాది ఎక్కడ రద్దు కాలేదు, ఎక్కడ ఆర్డర్ రాలేదు. సో 3 సంవత్సరాలు అనేది ఎవరికి నిమిత్త మాత్రం కాదు. గతంలో 6 సంవత్సరాలు చేసినారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద గారు. అదే విధంగా 5 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారు చేశారు. బలమూరు వెంకట్ గారు 6 సంవత్సరాలు చేశారు. అదే విధంగా నేను కూడా కొనసాగుతున్నాను. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మా ముఖ్యమంత్రి వర్యులు గాని, పిసిసి అధ్యక్షులు గాని మార్పు గురించి మేము ఒకటి అడిగింది ఏంటంటే, నామినేటెడ్లతో పాటు మాకు సముచిత స్థానం ఇవ్వాలి. అందరికన్నా ఎక్కువ పనిచేసింది మహిళా కాంగ్రెస్ కాబట్టి రాబోయే కాలంలో మాకు పెద్దపీట వేయాలని మేము కొట్లాడుతున్నాం. ఇవ్వకపోతే 100% గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని 100% మా రైట్ తీసుకునే వరకు మేము కొట్లాడతాం. ఇది మా పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి 100% మాకు పెద్దపీట వేయాలి. లేదంటే పిసిసి అధ్యక్షులను కూడా రానియకుండా ఇక్కడ ఆపుకుంటాం. మేము మహేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో పాటు దాంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు వారు ఎమ్మెల్సీ అయ్యారు, దాంతో పాటు పిసిసి అధ్యక్షులు అయ్యారు. 2 పదవుల్లో ఉన్నారు వారు. కనీసం మా చెల్లెళ్ళకు ఒక్క పదవి ఇవ్వమని కూడా నేను అడగడం జరిగింది. ఆ లిస్టు రాలేదు. తొందరలోనే ఆ భర్తీలో మా అందరికి పెద్దపీట వేస్తున్నారు. అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మేము నిలదీసి అడుగుతాం, అది మంత్రులే గాని ఎవరే గాని. ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ పదవులన్నీ కూడా మహిళలకు సంబంధించి మెంబర్షిప్ డ్రైవ్ పైనే వచ్చాయి. మెంబర్షిప్ ఇస్ ఆన్లైన్ లో సభ్యత్వాలు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ పదవులు వచ్చాయి, వేరే వాళ్ళకి రాలేదు తమ్ముడు. ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. ఇప్పుడు ఎవరికన్నా సునీతక్క చెప్తే జరుగుతుంది, ఎంపీ చెప్తే జరుగుతుంది, వాళ్ళు చెప్తే జరుగుతుంది, వీళ్ళు చెప్తే జరుగుతుంది అనేది లేదు. అధిష్టానం అనేది ఒకటి డిసైడ్ చేసినారు. ప్రతి ఒక్కరి సభ్యత్వం, మహిళా సభ్యత్వం మెంబర్షిప్ డ్రైవ్ పైనే. ఒక కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్ ని కూడా మేము నియమించాలంటే మినిమం 150 నుంచి 200 మెంబర్షిప్ సభ్యత్వం చేసి ఉండాలి. కాన్స్టిట్యుయెన్సీలో ఎంత పట్టు ఉందనేది తెలుస్తుంది. జిల్లా అధ్యక్షులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా 500 అండ్ అబౌవ్ చేసిన వాళ్ళే. వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడం జరిగింది. నా పక్క నుంచి నేను ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. ఈ మొత్తం ఆర్డర్ కూడా అల్కా లంబా గారు, మా నేషనల్ ప్రెసిడెంట్ గారు విడుదల చేసిన ఆర్డరు. నా ఆర్డర్ కేసీ వేణుగోపాల్ గారు ఇస్తారు కాబట్టి ఆ ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు. నన్ను పని చేసుకోమని చెప్పారు. ఖచ్చితంగా నేను వెళ్ళి అడగడం కూడా జరిగింది, మాకు పెద్దపీట వేయమని చెప్పి. రాబోయే కాలంలో 100% మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తానని మాటిచ్చారు. థ్యాంక్ యూ. ఆకుల లలిత గారు కూడా ఎమ్మెల్సీ ఇచ్చింది. 100% అధ్యక్షుడు ఆలోచించినాడు. మా అధ్యక్షురాలతో చెప్పడం జరిగింది సీఎం గారు, సునీత పేరు ఎమ్మెల్సీకి కన్సిడర్ చేయబడుతుంది. అధిష్టానం పెద్దలతో మాట్లాడి, ఖర్గే గారితో, కేసీ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.